ముఖంగా ప్రయాణం చేసే అంతర్ముఖ ప్రయాణం చేసే వారికి మాత్రమే అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి బోధండి. మాది స్వరాజ్య బ్రహ్మనిష్ట ఆశ్రమం. మా గురువు గారి పేరు శ్రీరామ్ గారండి. ఆయన చెప్పేది మొత్తం అంతా కూడా అండి ఆధ్యాత్మికంగానే చెప్తారండి. అంటే ప్రతి మాటకి, ప్రతి శ్లోకానికి, ప్రతిదానికి కూడా 2 అర్థాలు ఉంటాయటండి. ఒకటి ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము 3 అర్థాలు. భౌతికంగా ప్రతి పురాణాన్ని, ప్రతి ఆహ్, మన ఒక భగవద్గీత శ్లోకం అవనివ్వండి, ఒక పురాణం అవనివ్వండి, ఏ వ్యవహారానికన్నా సరే భౌతికంగా ప్రతిదానికి ఒక అర్థం ఉంటది. ఆ అర్థానికి తగ్గ ప్రయోజనం గూడా భౌతికంగా ఉంటది. అతను దేహభావంతో ఆలకించినంత సేపు భౌతికంగానే చెప్పాలటండి. ఏ విషయాన్నైనా సరే గురువుగారు చెప్తారు. అతను దేహభావం నుంచి ఆత్మ వైపుకు ప్రయాణం చేస్తే, ఆత్మ భావన కలిగితే అప్పుడు ఆధ్యాత్మిక రహస్యం చెప్పాలి నాయన. మొట్టమొదట ఆధ్యాత్మిక ఈ అర్థం ఏదైతే ఉందో, అది ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. చెప్తే దానివల్ల ప్రయోజనం లేకపోగా దాన్ని విమర్శనాత్మకంగా చూస్తాడు. ఆ దోషం అతను అలా చూడడం గూడా మనకే అది దోషం అని జెప్తారండి. ఆ విధంగా ఆధ్యాత్మిక అర్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంతరార్థాలు, ఈ రహస్యాలు ఆయన గురువుగారు చెప్పేది ప్రతీది గూడా అండి శరీరం దాటి బయటికి రాగూడదు. మీకు ఒక పురాణంలో ఉన్నటువంటి రాక్షసులు మన శరీరం లోపలే చూపించాలి. పురాణంలో ఉండేటువంటి దేవతలు, మునీశ్వరులు, అలాగే వారు పొందినటువంటి ఆ శక్తులు అయన్నీ ఎక్కడున్నాయంటే, ఈ మన శరీరానికి బయట కాదు లోపలే. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా అది ఆఖరికి మన ఆధ్యాత్మిక గ్రంథాలతోటే పాటు ఇప్పుడు ఈ క్రీస్తు రాసినటు క్రీస్తుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ బైబిలు, ఖురాను అవి కూడా నీ స్వరూపానికే ఎలమని చెప్పినియి. వారికి అర్థం కాకుండా దాన్ని బయటికి తిప్పి, బయట ప్రయోజనాలకి బోధ అలా కంటిన్యూ అయిపోతుంది అని చెప్తారండి. గురువుగారు చెప్పేటువంటి మహాసముద్రం అది జ్ఞాన సముద్రం. అందులో ఏయో కొంచెం నేను నా తెలివికి పట్టుకోగలిగిన ఈ చిన్ని కొన్ని తీసుకొచ్చి మీ ఎదరించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. భగవద్గీత 18 అధ్యాయాలు. 701 శ్లోకం. ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం ఎందులోంచి ఉద్భవించిందండి? మహాభారతంలోంచి వచ్చింది. 1,00,000 శ్లోకాలు మహాభారతంలో, 700 శ్లోకాలు భగవద్గీతకి పూర్తిగా మనిషి అంతర్ముఖమై తన స్వరూపాన్ని తాను పొంది, మోక్షాన్ని పొంది, మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండడానికి సాయం చేసేటువంటి గ్రంథం ఇది. ఇది ఎక్కడదండి ఇది? శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్తారు. అంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్ సారం ఇది. ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా బోధ జ్ఞానాన్ని మాత్రమే చెప్తున్నాయండి. ఈ ఉపనిషత్తుల్లోంచి కొన్ని తీసుకొని ఇంకా అతి సులువుగా శ్రీకృష్ణార్జునుల సంవాదంగా అందించినటువంటి గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతలో మనిషి సాధన వైపుకు తిరగాలంటే ముందు తన బుద్ధులు ఏమేమి మార్చుకోవాలో ఒక అధ్యాయంలో చెప్పింది. ఆ ఎటువంటి ఆహారం తీసుకోవాలో 16 అధ్యాయం అంతా ఆహారం. ఆహార శుద్ధి, విహార శుద్ధి 16 అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయానికి ఆత్మ సంయమ యోగం. ఈ ఆత్మలోని మనం కలవడానికి చేసే ప్రయత్నం ఎలాగా? 18 అధ్యాయాలకి 18 ప్రయోజనాలు. ఈ 18 అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికి 18దో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంక నాకేమీ మిగలలేదు నాయనా మహానుభావ! నువ్వు చెప్పినటువంటి ఈ జ్ఞానాలకి నాలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయిందని ఆయన అర్జునుడు చెప్పిన చరమ శ్లోకం ఉంటదండి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ భగవద్గీత అపారమైనటువంటి గ్రంథం. ఇందులో ఏ ఒక్క శ్లోకం మనకి అర్థమైనా, ఏ ఒక్క శ్లోకాన్ని మనం అన్వయించుకున్నా ఒకరికొకరు ఇలాగా అది మనకి ఈ సాధనకి, మనం చేసే అంతర్ముఖ ప్రయాణానికి, ఈ జ్ఞాన యజ్ఞానికి చాలా ఉపకారం చేస్తదని గురువుగారు చెప్తుంటారు. ఒకరికొకరు చెప్పుకోండి, చెప్పిన బోధ ఆలకించి వదిలేయొద్దండి అంటారు. ఈ విధంగా మీ ఎదరికి వచ్చి ఇప్పుడు
భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో మీకు చిన్న ఒక్క శ్లోకం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. అయితే 18 అధ్యాయాలకి 18 కథలు ఉన్నాయండి భగవద్గీతకి. భగవద్గీత మహత్య కథలు అని చెప్పి 18 అధ్యాయాలకి 18 కథలు రాశారు. అవి పురాణంలో ఉన్నాయండి. అయితే ఈ భక్తి యోగానికి సంబంధించి ఈ 12 అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఈ కథ ఉంటుందండి. ముందు ఆ కథ చెప్పి అప్పుడు మీకు భగవద్గీతలోకి వెళదాం. ఈ కథ ఏమిటంటే అండి, లవణ మహారాజు అనేటువంటి ఒక ఆయన అశ్వమేధ యాగం చేయడానికి పూనుకున్నాడటండి. అశ్వమేధ యాగానికి చేయవలసినటువంటి ఆ క్రతువుకి ముందు చేయవలసినటువంటి రివాజ్ ఏంటంటే ఒక అశ్వాన్ని విడిచిపెట్టాలి. అశ్వం ఎక్కడికి వెళ్ళి ఆగిపోయిందో దాన్ని విడిపించుకుని మళ్ళీ తీసుకురావాలి. అలాగా ఎక్కడ ఆగిపోతే అక్కడ విడిపించి తీసుకురావడానికి ఈళ్ళ ప్రయత్నం ఈళ్ళు చేస్తున్నారు. అది అలా రాజ్యం అంతా తిరుగుతుంది. అది ఏమైందో కనపడట్లేదు. మొత్తానికి రాజ్యంలో అశ్వం కనపడడం లేదు. అది ఎంత ప్రయత్నం చేసినా సరే ఎవ్వరికీ తెలియట్లేదు. ఎక్కడుందో, ఎవరు దాన్ని ఆపారో వారితో మళ్ళీ పోరాటం చేసి విడిపించాలనేటువంటిది దాని రివాజు. కానీ అసలు అశ్వమే కనపడతలేదు. తిరిగి ఆ మహారాజు బెంగెట్టుకున్నాడు. అశ్వం కనపడతలేదు. నేను మొదలుపెట్టినటువంటి యాగం మధ్యలోనే ఆగిపోయింది. ఈ యాగ ఫలితం రాకపోగా అశ్వమేధ యాగం మొదలుపెట్టి మధ్యలో వదిలేసినటువంటి పాప ఫలితం నాకు చుట్టుకుంది అనేటువంటి బెంగతో ఆ రాజు ప్రాణాన్ని వదిలేసాడు. ప్రాణాన్ని వదిలేస్తే ఆళ్ళ అబ్బాయి ఏం చేసాడంటే అండి యువరాజు, తండ్రి గారి ఆ శరీరాన్ని కొన్ని ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటి నూనెలో ఆ శవాన్ని పడుకోబెట్టి పాడవ్వకుండా ఆయన దేశం అంతా తిరుగుతున్నాడట. మంత్రివర్గాన్ని, ఆ సహచరుల్ని అందరిని తీసుకొని రాజ్యం అంతా గాలింతుంటే ఈ అశ్వం ఎక్కడా కనిపించలేదటండి. కనిపించకపోతే ఇంక మా ప్రయత్నం ఎంత చేసినా దొరకడం లేదు. భగవంతుడే దీనికి దిక్కు అనేటువంటి ఉద్దేశంతో కొల్హాపూర్‌లో ఉన్నాడటండి ఆ యువరాజు. అక్కడ మహాలక్ష్మి అమ్మవారికి దేవాలయానికెళ్ళి అమ్మవారికి పూర్తిగా మనస్సుని నివేదన చేసి, ఈ విధంగా మా పరిస్థితి ఉంది. నా తండ్రి గారు చనిపోయారు. అశ్వం కనపడడం లేదు. మొదలుపెట్టిన క్రతువేమో ఆగిపోయింది మధ్యలోని. తల్లి నువ్వే నాకు దారి చూపించాలని శరణం వేడుకుంటే, ఆ అమ్మవారు ఈయనకి దర్శనమిచ్చి, నాయనా నీకు సాయం చేసేటువంటి ఆయన ఇక్కడి నుంచి ఇంత దూరం వెళ్తే ఒక అరణ్యం ఉంది. అరణ్యంలో ఒక యోగి ఉన్నాడు. ఆ యోగి దగ్గరికి వెళ్లి, నీ వృత్తాంతం అంతా వారికి చెప్పు. అతను నీకు సహాయం చేయగలడు అని అమ్మవారు చెప్పారటండి. చెప్తే అక్కడి నుంచి ఆ యోగి దగ్గరికి వెళితే ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఆయన దగ్గర ఆయన ధ్యానంలోంచి ఎప్పుడు బయటకొస్తారో అప్పుడు వరకు అలా కూర్చున్నాడటండి. కూర్చుంటే చూసి, నాయనా ఏం కావాలి అని అడిగాడు. మా స్టోరీ ఇదండి. మేము ఈ విధంగా మా అశ్వం కనపడడం లేదు. మా అశ్వం ఎక్కడుందో చెప్పాలి మీరు. చెప్పి ఆ అశ్వాన్ని పట్టుకొని మళ్ళీ మా క్రతువు మాకు జరిగేలా చేయండి అన్నాడట. అతను మళ్ళీ ఆలకించి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలా కొంతసేపటికి బయటకొచ్చి, నీ అశ్వాన్ని దేవేంద్రుడు తీసుకెళ్ళిపోయాడు నాయన ఈ క్రతువు జరగకుండా చేయాలని. దేవేంద్రుడు పెట్టినటువంటి విఘ్నం ఇది అని చెప్పాడు. అప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటండి? భూలోకంలో ఉందనుకో, మేము కష్టపడి ఎక్కడో దిక్కు నుంచి ఆ అశ్వాన్ని విడిపించుకొని తీసుకురాగలం. ఎక్కడో దేవలోకంలో ఉంటే మేమెలా తేగలం మహాత్మా, మీరే దీనికి ఏదోటి పరిష్కారం ఆలోచించండి అని కాళ్ళ మీద పడ్డాడు. ఆయన తన యోగ శక్తితోటి ప్రార్థన చేస్తే, ఈ భూమి మీద కొన్ని మహత్తులు కలిగినటువంటి దేవతలున్నారండి. వారు ఈ అంతర్ముఖ ప్రయాణంలో పూర్తిగా ఈ యోగులకు మాత్రమే దర్శనమిస్తారట. వారొచ్చి మాకు ఆజ్ఞ ఏంటి చెప్పండన్నారు. ఇలాగ ఈ అశ్వం దేవేంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. దేవలోకానికెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పాలి. అలాగే మహాత్మని వాళ్ళు వెళ్ళి ఆ అశ్వాన్ని విడిపించుకుని వచ్చి ఆ యువరాజుకి ఇచ్చారటండి. ఆ యువరాజు మరొక కోరికండి, మీరొచ్చి మా రాజ్యంలోకి దగ్గరుండి ఈ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయాలండి అన్నాడట. తప్పకుండా చేస్తానన్నాడండి అని చెప్పి ఈ ఈ యోగి వారికి కూడా వెళ్ళి ఆ రాజ్యం వెళ్ళేటప్పటికి ఆళ్ళ నాన్నగారిది చూపించమన్నాడట. ఆళ్ళ నాన్నగారిది ఏదైతే ఉందో శవం చూపెడితే దాన్ని చూసి ఈయన మంత్రించిన జలాలు దాని మీద జల్లి
కొంతసేపు మళ్ళీ ఆయన ధ్యాన నిమగ్నుడిగా కూర్చున్నాడటండి. ఆ చనిపోయినటువంటి ఆ శరీరానికి మళ్ళీ చైతన్యం వచ్చి ఆయన బ్రతికి బయటకొచ్చాడండి. వచ్చిన తర్వాత ఆ మహారాజు తోటి ఆ అశ్వమేధ యాగం చేయించి అక్కడి నుంచి ఉపక్రమించే ముందు మొత్తం ఆ తండ్రి, కొడుకు అందరూ గూడా ఆళ్ళకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి, మహాత్మా మీరు ఎక్ దేవలోకం వెళ్ళిపోయినటువంటి మా అశ్వాన్ని తీసుకొచ్చారు. వచ్చేలా చేశారు. చనిపోయినటువంటి మా తండ్రిని బతికించారు. అశ్వమేధ యాగ క్రతువు ఆగిపోయిందనుకున్న దాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఇంతటి మహాశక్తి ఉన్నటువంటి మీరు మాకు రావడం, మా రాజ్యంలోకి రావడం మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలం. కానీ మాకు చిన్ని అనుమానం ఏంటంటే, మానవుడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తికి కారణం ఏంటి? మీరు ఏం చేశారు? ఏ ఉపాసన వల్ల మీరు ఇంతటి వారయ్యారు? మాకు కొంచెం చెప్తారా అండి అన్నారు. అంటే తప్పకుండా చెప్తాను నాయన. నాకులాగే ప్రతి ఒక్కళ్ళు అవ్వాలి నేను చెప్పే మాటకి. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం అనేటువంటి ఈ అధ్యాయం చాలా చిన్నదే. 20 శ్లోకాలతో కూడుకున్నది. ఈ అధ్యాయాన్ని నిరంతరము పారాయణం చేసేవాడిని నేను ప్రారంభ దశలో. ఆ పారాయణం చేయడం వల్ల దాని మీద అపారమైనటువంటి ప్రేమ పెరిగింది. నేను చేసే ఈ పారాయణానికి అర్థం ఏంటో తెలుసుకోవాలనేటువంటి కోరిక పుట్టింది. అప్పుడు చేసినటువంటి పారాయణానికి ప్రతి శ్లోకానికి ముందు అర్థం తెలుసుకున్నాను. అర్థం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే తెలుసుకున్నానో అది చేశానండి. పారాయణం ఆపి మళ్ళీ సాధనలో కూర్చున్నాను. సాధనలో కొంతకాలం లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు అవగతమైన తర్వాత మళ్ళీ బయటకొచ్చి ఇదే అధ్యాయాన్ని చదివితే రెండో అర్థం దొరికింది. నా స్వరూప దర్శనం నాకు దొరికిన తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందిన తర్వాత, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అనేటువంటి అనుభవపూర్వకంగా వచ్చిన తర్వాత మళ్ళీ చదివితే అదే భగవద్గీతలో మూడో అర్థం దొరికిందండి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటువంటి 3 అర్థాలు ప్రతి దానిలోని ఉన్నాయి. ఆ మూడో అర్థం దొరికే వరకు కూడా అండి సాధన ప్లస్ జ్ఞానము, యోగము. ఇది ఈ 2 కలిపితే జ్ఞాన యోగము. జ్ఞానమేమో ఎంతసేపు తెలుసుకోవాలండి. కర్తవ్యం అంటే చేసేటువంటి పని. జ్ఞాతవ్యం అంటే అక్కడ పని లేదు. తెలుసుకోవడమే పని. జ్ఞాతవ్యం, కర్తవ్యం. ఈ విధంగా సాధన చేస్తే ఈ భగవద్గీతలో ఈ 10వ అధ్యాయానికి ఇంత మహత్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు ఇదే విధంగా మీరు చేసినటువంటి అశ్వమేధ యాగం ఏదైతే ఉందో, అది బాహ్యంగా మీరు చేశారు. దానికుండే ఫలితం దానికుంటది. దాని ఫలం దానికొస్తది. కానీ ఈ యజ్ఞమే, ఈ అశ్వమేధ యాగమే అంతర్ముఖంగా మళ్ళీ ఇంకొకలా చేయాలి అని అప్పుడు ఆయన ఏం చెప్పారంటేనండి, అశ్వం అంటే మనం మన శ్వాస. శ్వాస మీద మనసు పెట్టడం. అశ్వమేధ యాగం అంటే. మేధ అంటే తెలివి. తెలివి ఎందులో ఉందండి? ప్రతి ఒక్కరి తెలివి మనస్సులో ఉంది. లోపలికెళ్ళి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియాశక్తిని కలిగి ఉన్నాయి. ఈ మనస్సేమో జ్ఞానశక్తిని కలిగి ఉంది. ఈ క్రియాశక్తి, ఈ జ్ఞానశక్తి 2 కలిపితే శ్వాసని, మనసుని కలపడం. ఈ శ్వాసపై మనస్సుని ఎప్పుడైతే పెట్టామో అలా జరుగుతూ ఉంటే కొంతసేపటికి మెల్లిగా శ్వాసను విడిచిపెట్టి మనసు వెళ్ళి బయటికెళ్ళిపోద్దండి. ఆ బయటికెళ్ళిపోయినటువంటి మనసు ఏదైతే ఉందో అది అశ్వము. అశ్వాన్ని వదిలిపెట్టేసాం. అది వెళ్ళిపోయి చిక్కుకుంది. ఈ మనసు ఏ వస్తువు మీదైతే ఆగిపోయిందో దాని పట్ల మళ్ళీ ఏం చేస్తదంటే ఒక కల్పన చేస్తది. కల్పన చేసినటువంటి మనస్సుని మళ్ళీ అక్కడి నుంచి విడిపించి మళ్ళీ తీసుకురావాలి. అక్కడ క్రతువు కూడా అంతే అండి. అశ్వం ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని విడిపించి తీసుకురావాలని అక్కడ బాహ్యంగా అర్థం. అంతరార్థానికి వెళ్ళేటప్పటికి ఏం చేయాలండి? అశ్వం అంటే మనస్సు. మనసు ఎక్కడికెళ్ళి ఆగిందో దాన్ని విడదీసి తీసుకొచ్చి మళ్ళీ ఈ సాధనలో కూర్చోబెట్టాలి. అలా చేయగా కొద్దిగా గురి తప్పి మళ్ళీ ఏమాత్రం అవకాశం దొరికినా జారిపోయి మళ్ళీ బయటికెళ్ళడానికి చూస్తది. అలా బయటికెళ్ళే మనసుని విడిపించడమే అశ్వమేధ యాగం నాయన. ఇప్పుడు మీరు ఇది ఈ క్రతువు చేశారు కాబట్టి బాహ్యంగా దీని అంతరార్థం మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆంతర్యాగం కూడా మీరు అందరూ ప్రారంభించండి అనేటువంటి బోధ చెప్పి ఆ మహాత్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఇది ఈ 12వ అధ్యాయానికి భక్తి యోగానికి కథ. ఇప్పుడు ఈ
ఈ కథ అయితే చెప్పుకున్నామండి. దానికి సంబంధించినటువంటి అధ్యాయంలో 1-2 శ్లోకాలు మీకు చెప్పి దాని యొక్క అర్థం గురువుగారు చెప్పినవి మీకు సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 12వ అధ్యాయము భక్తి యోగం. అర్జునోవాచ ఏవం సతత యుక్తాయే భక్త్యాస్వం పర్యుపాశతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అర్జునుడు అడుగుతున్నాడు ఏమనండి, ఇట్లు సతత యుక్త ఎల్లప్పుడూ యుక్తుడగుచు భక్తులు త్వాం నిన్ను పర్యుపాశతే లెస్సగా ఉపాసించుచున్నారో ఏచ ఎవరైతే అవ్యక్తం స్పష్టముగా తెలియనట్టి అక్షర బ్రహ్మమును పర్యుపాశతే లెస్సగా ఉపాసించుతున్నారో ఎవరు యోగ విత్తములు యోగము సంపూర్ణముగా తెలిసిన వారు ఎవ్వరు అని అడుగుతాడండి. ఇప్పుడు ఎలాగంటే కృష్ణ యుక్తులై నిన్ను ఉపాసించు వారిలోని అవ్యక్తముగు అక్షర బ్రహ్మమును ఉపాసించు వారిలోను ఎవ్వరు యోగమును ఎక్కువగా తెలిసిన వారు. మనకి ఈ ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయండి. ఒకటేమో బయటకు వచ్చి ఒక విగ్రహారాధన గాని, ఒక దేవాలయ దర్శనం, తీర్థయాత్రలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా అండి బాహ్యంగా మనస్సుతోటి బయటకు వచ్చి ఇంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మకాండ ఇదంతా. ఇలా కర్మకాండ చేస్తూ నిన్ను ఉపాసిస్తున్నారు కొంతమంది నామ రూపరహితుడు భగవంతుడు నీ స్వరూపమునందే ఉన్నాడు, నువ్వే భగవంతుడై ఉన్నావని చెప్పగా విని అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నారు కొందరు. ఈ అంతర్ముఖ ప్రయాణం చేసేవారు గొప్పవారా? బాహ్యంగా నిన్ను భజింతూ కొలుచుచు శాస్త్రాలు పారాయణాలు ఇలా చేస్తూ ఈ కర్మకాండలో ఉండి నిన్ను కొలిచేవారు గొప్పవారా? 2 వర్గాల్లో ఎవరు గొప్పవారు? ఎవరు నిన్ను గమ్ముని పట్టుకోగలుగుతారు? ఏ ఉపాసనకి ఎక్కువ ఫలం ఉన్నది అని అడుగుతున్నాడండి ఆయన. అర్జునుడు అడిగే ప్రశ్న. ఇక్కడ ఈ ప్రశ్నకి ఉత్పత్తికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే అండి కృష్ణుడు, శ్రీ భగవాను వాచ, కృష్ణుడు చెప్పు, మయ్యవేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః తమే యుక్త తమామతః. మయ్యవేశ్య మనో ఏ మాం, మయి అంటే నాయందు, మనస్సును ఆవేశ ప్రవేశింపజేసి నిత్యయుక్తుడై పరయా ఉత్కృష్టమైన శ్రద్ధతో ఉపేత కూడిన వారై ఎవరు మాం నన్ను ఉపాసన చేయుచున్నారో వారు నాకు యుక్తమ శ్రేష్టమైన యుక్తులని మత సమ్మతము. బయటికి భగవంతుణ్ణి చూసేవాళ్ళ లోపలకు భగవంతుణ్ణి చూసేవాళ్ళ అని ప్రశ్నిస్తాడండి అర్జునుడు. ఈయన బయటికి చూసేవాళ్ళని చెప్పలేదు, లోపలకు చూసేవాళ్ళని చెప్పలేదు. ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే అండి, పరమాత్మను నా యందు మనస్సును ప్రవేశింపజేసి నిత్యయుక్తులై మిగులు శ్రద్ధతో నన్నెవ్వరు ఉపాసింతురో వారు యుక్తతములు. మనస్సును నాలో ప్రవేశింపజేసిన వారు ఉత్తములు అని చెప్పాడు. మీకు సమాధానం ఎప్పుడు కూడా అండి సూటిగా డైరెక్ట్ గా ఉండకుండా మీరు అందుకునేలాగా మీ ప్రజ్ఞకు వదిలేసేలాగా సమాధానం ఉంటుందండి. ఎలాగా ఇక్కడ ఏం చెప్పాడు, నాలో మనసును ఎవరు కలిపేస్తారో వాళ్ళ ఉత్తములు అన్నాడు. ఇప్పుడు మీరు బాహ్యంగా చేసేటువంటి యజ్ఞాలు కానీ హోమాలు కానీ ఈ క్రతువులు ఇవన్నీ కూడా అండి బాహ్యంగా చేసే చోట మనసు ఆయనలో ప్రవేశింప చేయడం కుదరదండి. ఏది చేస్తున్నామో ఆ కార్యక్రమం మీద ఉంటది మనసు. అక్కడ ఏమేమి నివేదన పెట్టామో ఆ నివేదన చేసిన అన్ని నివేదన సమర్పయామి అంటాం. కానీ మనసుని ఎలా నివేదన చేయగలమండి? మనస్సు అనేది ఏమన్నా వస్తువా? కాదు. కొన్ని మనస్సు అనేటువంటిది నివేదన చేయడానికి కూడా ఏదన్నా మంత్రం ఉందా? బయటికి లేదు. అప్పుడు మనస్సును నా యందు సమర్పించండి అనేటువంటి మాట కృష్ణ పరమాత్మ చెప్పాడంటే దానికి పరిష్కారం పూర్తిగా ఆంతర్యాగం. ఈ ఆంతర్యాగంలో మాత్రమే మనస్సు లయమవుతుందండి. ఎలా మనస్సు లయమవుతుంది అంటే అండి, మనకి మంత్రపుష్పంలో అది చూడండి,
అత్యధిష్ట దశాంగుళం అని ఉంటది. అంటే 10 అంగుళాల దూరంలో నీకు విష్ణుమూర్తి ఉన్నాడని చెప్పింది. పురుష ఏ వేదగం సర్వం యద్భూతై యచ్చ భవ్యం ఉతామృతత్వే శేషేన యదన్నే నాతిరోహతి. అది 10 అంగుళాల దూరంలో నీకు ఎవరైతే ఆత్మగా ఉన్నారో ఆయన 10 అంగుళాల దూరంలో ఉన్నారు నీకని చెప్పాడు. 10 అంగుళాల దూరం అంటే దానికి వ్యాఖ్యానం చాలా మంది ఎవరు రాశారంటే అండి, కంఠం నుంచి 10 అంగుళాల కిందకి చూసుకోమంటున్నారు. అంటే ఈ సరిగ్గా ఈ నాభికి ఈ కంఠానికి సెంటర్ చేసి అక్కడ వస్తుంది 10 అంగుళాలు. అక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి, అక్కడే ఈ ఆత్మ ఉంది, అక్కడ అష్టదళ పద్మం ఉంది, అందులో ఉన్నాడని చాలా మంది వ్యాఖ్యానాలు గొప్ప గొప్ప వాళ్ళు రాశారండి. కానీ ఇక్కడ వివేక చూడమండిలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, అపరోక్షానుభూతులు కూడా ఆయనే చెప్పారు. ఇక్కడ ఏం చెప్పిందంటే అండి భగవద్గీత, అత్యధిష్ట దశాంగుళం 10 అంగుళాలు బయటికి వెళ్ళి 10 అంగుళాలు లోపలికి వస్తున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో 10 అంగుళాలు కొలతటండి, అక్కడ ఉన్నాడు భగవంతుడు అని చెప్పాడు. అదేంటి 10 అంగుళాల్లో ఉండవేటి? మీరు గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు మూసుకుని ఈ సాధనలో కూర్చున్నప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలో బాహ్యంగా మాట్లాడుతున్నా, వింటున్నా, చూస్తున్నా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్వాస 10 అంగుళాలండి ఈ జాగృతావస్థలో. ఏమండి, మనం సాధనకు కూర్చున్న వెంటనే ముందు శరీర అవయవాలన్నిటిని కదలకుండా చక్కగా కూర్చుని మెడల పడిపోకుండా మెడ అలా కరెక్ట్గా నిలబెట్టి సాధనలో కూర్చుంటే మొట్టమొదటి జరిగేది ఏంటంటే అండి, కర్మేంద్రియ పంచకం ఆగిపోతుంది. కర్మేంద్రియాలు 5: వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్కుకి ఏంటండి వృత్తి, ఎప్పుడు మాట్లాడదాం, లొడ మాట్లాడడం. జ్ఞానం లేనటువంటిది ఇది వాగేంద్రియం, కర్మేంద్రియమే కానీ జ్ఞానేంద్రియం కాదు. ఈ వాక్కులో లోపల జక్వేంద్రియం ఉంది, అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లోకి వెళ్తుంది, కానీ ఇది వాగేంద్రియం. ఈ వాగేంద్రియం కర్మకు సంబంధించినటువంటి వాక్కు. పాణి కూడా ఏదైనా ఇవ్వడం, పుచ్చుకోవడం, ఇది కర్మేంద్రియమే, దీనికి ఏమి జ్ఞానం లేదు. వాక్కు, పాణి, పాద ఈ గమనం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం చెబితే తీసుకెళ్ళిపోతుంది కాలు, దానికి అది కూడా కర్మకు సంబంధించిందే కానీ ఆ కారణం కూడా జ్ఞానం లేదు. అలాగే 5 వస్తువులు ఉన్నాయండి: వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. పాయురింద్రియం అంటేనేమో అండి విసర్జన చేసేది, మలం విసర్జన చేసేది, మూత్ర విసర్జన చేసేది ఉపస్థ. ఈ 5 కూడా కర్మేంద్రియాలండి. ఈ కర్మేంద్రియాలు 5 అలా కూర్చుని వెంటనే ఎంత సాధన తెలియనటువంటి వ్యక్తి అయినా సరే కూర్చుని ఈ 5 ఆపిన వెంటనే 2 అంగుళాలు శ్వాస తగ్గుతుంది. 2 అంగుళాలు శ్వాస తగ్గిపోయినటువంటి స్థితికి భూపంచకం దాటినట్లు లెక్క. ఈ 5 కర్మేంద్రియాలు భూమికి సంబంధించినవి అండి. భూమి అంటే మన శరీరం అండి. ఈ స్థూల శరీరానికి భూమి అని పేరు. ఈ భూపంచకం ఆగిపోయిన వెంటనే 2 అంగుళాలు శ్వాస తగ్గుతుంది. 2 అంగుళాలు శ్వాస తగ్గిన సమయంలో కదలకుండా తదేక దృష్టితో దీక్షగా మనస్సుని కేవలం శ్వాసపైనే ఉంచితే, శ్వాస మనసు 2 కలయికతో అలాగ కూర్చుంటే అనుసంధానంతో, తర్వాత భూపంచకం ఆగిపోయిన వెంటనే జలపంచకం ఆగుతుంది. జలపంచకము అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ పంచ తన్మాత్రల్ని కలిపి జలపంచకము అన్నారు. అది దానికి 2 అంగుళాలు ఆగుతుంది. 2 అంగుళాలు పోతే 10లో 4 పోతే ఇంకా 6 అంగుళాలు మిగిలిందండి. ఈ జలపంచకం ఆగిపోయినటువంటి సమయంలో ముందు భూపంచకం ఆగిపోయిన సమయం ఏమైందంటే అండి, బయటి విషయాలు కొన్ని తెలుస్తున్నాయి. ఇంకా ఈ జలపంచకం ఆగిపోయిన సమయానికి వచ్చేటప్పుడు కండి ఇందాక కదలకుండా కూర్చున్నాడు. ఆ కదలకుండా కూర్చున్నటువంటి వ్యక్తికి బయట జరుగుతున్నటువంటి విషయాలు కూడా తెలవండి. కొన్ని శబ్దాలు అతనికి దగ్గరలో జరుగుతున్నా సరే ఆ శబ్దం ఇతను చెవి తీసుకోదు. ఇందువల్ల శబ్ద, స్పర్శ, రూపరసగంధ పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అది గ్రహించే శక్తి జలపంచకం అన్నాం కదండి. ఆ 2 అంగుళాలు ఆగగానే ఆ 5 ఆగిపోతాయటండి. ఆగిపోతే
భూపంచకము, జల పంచకము అయిపోయిన తర్వాత అండి అగ్ని పంచకము. అగ్నికి సంబంధించినటువంటి మన శరీరంలో 5 గోళాలు ఉన్నాయి. అవి ఏంటండి? శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణ. శ్రోత్రేంద్రియం అంటే చెవు. చక్షురేంద్రియం అంటేనేమో శ్రోత్ర, త్వక్కు అంటేనేమో చర్మము, శీతోష్ణాలు తెలిపేటువంటిది. శ్రోత్ర, త్వక్కు. చక్షురేంద్రియం అంటే కళ్ళు. దానికి వృత్తి ఏంటండి? దృశ్యాన్ని పట్టుకొస్తుందండి. తర్వాత శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వేంద్రియం అంటేనేమో నాలుక, అది రుచిని గ్రహిస్తుంది. తర్వాత గ్రాణేంద్రియం అంటేనేమో ముక్కు, అది గంధాన్ని గ్రహించదు. ఈ 5 కలిపి అగ్ని పంచకము అన్నారు. దీనికి సంబంధించిన రసాలు ఏవైతే ఉన్నాయో అవేమో జల పంచకము అన్నారు. ఇది అగ్ని పంచకం ఎలాగైందంటే అండి, శరీరం మొత్తానికి జ్ఞానం అంతా ఒక్క శిరస్సులోనే ఉంది చూడండి. మోకాళ్ళ నుంచి కిందకు ఉన్నటువంటిదేమో అండి అండం, మోకాళ్ళ నుంచి పీకి వరకు ఉన్నటువంటిది దీన్ని ఏమన్నారంటే అండి పిండము. ఇదేమో బ్రహ్మాండము. పిండ బ్రహ్మాండములు అంటే అండాండము, పిండాండము, బ్రహ్మాండము 3. అండాండం అన్నది అండము రిలీజ్ అవుతుందండి స్త్రీ పురుషుడు ఇద్దరికి కూడా. అక్కడ వరకు ఆ సెక్షన్ మాత్రమే ఉంది. అక్కడి నుంచి పిండాండము అంటే పిండము అంటే అండి సంస్కృత పదంలో ఆహారాన్ని పిండం అన్నారు. అందు గురించే పిండాలు వదిలేరు అని అడుగుతుంటారు చనిపోయినోడు గది. ఆ పిండాండం ఏదైతే ఉందో మనం తినేటువంటి ఆహారం భక్య, భోక్య, చోక్య, లేఖ్య పదార్థాలను నేనే పచనం చేస్తున్నాను, జఠరాగ్ని స్వరూపుణ్ణి అని భగవద్గీత చెప్పింది. ఆ విధంగా ఇదంతానేమో పిండాండం. ఈ సెక్షన్ అంతా కూడా ఆహారాన్ని గ్రహించి ఈ శరీరానికి ఎక్కడికి ఏది కావాలో ఉత్పత్తి చేసేటువంటి మిషనరీ ఈ మధ్యలో ఉందండి. ఇంకా బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం అంటే ఈ ముఖం ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చూడండి. జ్ఞానేంద్రియాలు మొత్తం ముఖంలో ఉన్నాయి. దీన్నే ఏమన్నారంటే అండి సమంతక పంచకము అని. మహాభారతానికి మొట్టమొదట నువ్వు భారతం చెప్పే ముందు మాకు సమంతక పంచకము అంటే ఏంటో చెప్పమన్నారు. సమంతక పంచకము అంటేనటండి 5 మడుగులు ఉన్నాయటండి అక్కడ. పంచకము అంటే 5 మడుగులు అంటే పెద్ద పెద్ద కర్ణాలు లాంటి అన్నమాట, చెరువులు లాంటి అనుకోండి. 5 చెరువుల్లోని రక్తం జల 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 మరుగుతుందట. అది ఎందుకు మరుగుతుందయ్యా అని చెప్పి సౌనికాది మహాముని సూతుడిని సౌనికాది మహాముని అడిగాడు. ఈ సూతుడు ఏం చెప్పాడంటే అప్పుడు అవి పరశురాముడు అనేటువంటి ఒక ఆయన మహారాజులందరినీ నరికేసి ఆ రక్తం తీసుకొచ్చి 5 మడుగుల్లో పోసాడు. 5 మడుగుల్లో ఉన్నటువంటి రక్తం ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా జల 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 మరుగుతుంది. అదే సమంతక పంచకము అని చెప్పారు. చూడండి, బాహ్యంగా అక్కడ అలాగా రాస్తే ఆ బాహ్యంగా రాసినటువంటి దానికి అంతరార్థం తెలియకపోతే ఏమో అనుకుని వదిలేయాలి తప్పండి. దాన్ని మాత్రం విమర్శన చేస్తే మాత్రం అది ఉత్తి అబద్ధం కింద మనకు రుజువు అవుద్ది. ఎలా చూడండి, ఒక మహారాజుని నరికేసి ఆ రక్తం తీసుకొచ్చి ఈ మడుగుల్లో పోస్తే పరశురాముడు ఆ రక్తం ఆగమేఘాల మీద అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పోసినా సరే ఈ లోపు ఏమవుద్దండి, గడగట్టేస్తుంది కదా. ఆ మడుగులు ఇంకా మరుగుతూ ఇంతుకుంటాయి, ఉండవు కదా. దానికి అంతరార్థానికి వెళ్ళకపోతే దాని ప్రయోజనం లేదు. ప్రతిదీ కూడా ఇలా బాక్యంగా ఒక అర్థం చెప్పి మనసును అటువైపుకి తిప్పి ఆ తర్వాత కొంతకాలానికి జ్ఞానం చెప్పాలటండి. సమంతక పంచకం అంటే మన శరీరంలో 5 మడుగులు ఉన్నాయి చూడండి. 2 కళ్ళు కలిపి ఒక మడుగండి, ముక్కు ఒక మడుగు, నోరు ఒక మడుగు, 3 అయినాయి ఇక్కడ. ఈ 2 మడుగులు 5 అయినాయండి. ఈ 5 కలిపి జల 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 జలమని అక్కడ మరుగుతుంది ఎప్పుడు రక్తం అన్నారు. చూడండి, శరీరంలో ఎక్కడన్నా స్తబ్దతగా ఉంటే పర్లేదండి. ఈ ముఖ భాగంలో ఈ 5 జ్ఞానేంద్రియాల్లో ఏది స్తబ్దత వస్తే దానికి సంబంధించిన తెలివి కోల్పోతాడు మనిషి. ఈ ఈ ఏదైతే శ్రోత్రేంద్రియం ఏదైతే ఉందో ఇది బయటికి గోళకము అని అర్థం. ఈ గోళకానికి లోపల ఇంద్రియము అని ఒకటి ఉంటుందండి. ఆ ఇంద్రియం పని చేయకపోతే ఈ గోళకం ఉన్నా సరే అండి ఇది ఎందుకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెవిటి వాళ్ళకి కూడా చెవులు ఉంటాయి కదండి. అలాగే గుడ్డివారికి కూడా కన్ను ఉంటది కదా, చూడలేదంతే, చూసే శక్తి దానికి లేదు. అదే విధంగా ఈ సమంతక పంచకం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అగ్ని పంచకం అని చెప్పి మన శాస్త్రాలన్నీ చెప్పేయండి. ఈ అగ్ని పంచకాన్ని దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో
భూపంచకము, జలపంచకము, అగ్ని పంచకము. అగ్ని పంచకం దాటితే 3 రెళ్ళు 6 అంగుళాలు శ్వాస ఆగిపోయిందండి. ఇక 4 అంగుళాలు ఉంది. ఆ 4 అంగుళాల్లోని మళ్ళీ ఏం జరిగిందంటే అండి, లోపల మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత అని ఒక ఆయన. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 4 కూడా అంతఃకరణములు. ముందు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి అంతరేంద్రియాలు. ఈ అంతరేంద్రియాలు 4 ఒక్క చోట ఉంటే దాన్ని అంతఃకరణము అన్నారు. ఈ అంతఃకరణమును ఎవరైతే పూర్తిగా ఉపయోగించుకుంటున్నాడో అతన్ని జ్ఞాత అన్నారు. ఈ జ్ఞాతే వాడుకుంటాడు ఈ 4 మనస్సు యొక్క లక్షణాలు ఏంటండి? సంకల్పించడం, ఎప్పుడు సంకల్పించడం. బుద్ధి యొక్క లక్షణం నిశ్చయించడం. ఇది తప్పు, ఇది ఒప్పు అని నిశ్చయించేటువంటి లక్షణం గలది మన శరీరంలో బుద్ధి మాత్రమే. ఎప్పుడు ఏదో ఒక సంకల్పంతోటి ముడి వేసుకునుండి మనల్ని ఆ సంకల్పంలోనే ముంచేసేటువంటిది మనస్సు. మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం అంటే నేను శరీరాన్ని, నేను జీవుణ్ణి అనే భావంతోటున్నాం. మనకి పడుకున్న సమయంలో ఏమీ తెలియట్లేదండి. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. సుషుప్తావస్థలో గాఢ నిద్ర సమయంలో ఏమీ తెలియదు. కళ్ళు తెరిసిన వెంటనే, శరీరాన్ని చూసుకున్న వెంటనే అన్నీ గుర్తొస్తున్నాయి చూడండి. ఈ కన్ను తెరిసి ఆ తెలివి మనసు అలా వచ్చిందనేటప్పటికి జస్ట్ మొత్తం ప్రపంచం అంతా మనకు గుర్తవుతుంది. ఆ మనస్సు పడిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో అమనస్కపు స్థితి అన్నారు దాన్ని. ఆ మనస్సు పడుకున్నప్పుడు కూడా స్వప్నావస్థలో మళ్ళీ కొన్ని దృశ్యాలు తయారు చేస్తుంది. జాగృత అవస్థలో ఇంక చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఈ ప్రపంచంతోటే మునివేసుకుని ఉంది. ఇలాగ ఈ మనస్సు యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంకల్పించేటువంటి ఈ మనస్సు ఆగితే, అది బయటికి తిరగడం మానేసి లోపలికి తిరిగితే, బయటికి తిరిగినంత సేపు దాన్ని మలిన సాత్విక ప్రకృతి అన్నారు. అది లోపలికి తిరిగితేనేమో శుద్ధ సాత్విక ప్రకృతి అన్నారు. ఒకే మనస్సుకి 2 విధాలైనటువంటి పేర్లండి. బయటకు వస్తే మలినం, లోపలికి వెళ్తేనేమో శుద్ధం. ఈ శుద్ధ సాత్విక ప్రకృతిగా పరిణమించినటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో అది బుద్ధిలో లయమైపోతే అండి మనస్సు లేదు. ఆ మనసు బుద్ధిలో లయమైన తర్వాత బుద్ధి యొక్క క్రియేట్ అండి, దానికి ఇందాక చెప్పుకున్నాం, నిశ్చయించేటువంటి శక్తి కలదు. అది దాని వృత్తి అది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి అదే చెప్తుంది. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే అండి, బహిర్ముఖం అయ్యేటువంటి మనస్సు ఎప్పుడైతే లేదో దానికి ఆర్డర్ వేయడం మానేసింది. అదే లేదు కదా, అది ఇందులో లయమైపోయింది. అప్పుడు మనస్సు బుద్ధిలో లయమైపోయిన వెంటనే బుద్ధి ఏం చేస్తుందంటే అండి, పూర్తిగా ప్రకాశం దానికి ఉన్న తెలివి అంతా కూడా ఇటువైపుకు తిరుగుతుందండి, ఆత్మ వైపుకు. ఆత్మాకార వృత్తిగా పరిణమించదట. ఆత్మాకార వృత్తిగా పరిణమించడం అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, ఒక మంచినీరు ఉంది, దానికి ఆకారం లేదు. ఒక గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారం వస్తుంది, బిందెలో పోస్తే బిందాకారం వస్తుంది, కూజాలో పోస్తే కూజా ఆకారం వస్తుంది. అలాగే ఏ ఆకారం లేనటువంటి నీరు ఏ ఆకారం కలిగి ఉన్న పాత్రలో పోస్తే ఆ ఆకారంగా మారినట్లుగా ఈ మనస్సు బుద్ధిలో లయమైన వెంటనే మనస్సు యొక్క లక్షణం ఏంటంటే అండి, ఆత్మ వైపుకు చూసి ఆత్మలో లయమైపోద్దట. దాని ఉనికిని కోల్పోస్తుంది. దాని ఉనికిని అది కోల్పోతే ఇక మిగిలింది ఏముందండి? అహంకారం ఉంటుందండి. మనస్సు, బుద్ధి, అహంకారము అన్నాం. అహంకారం అంటే చెడ్డ మాట కాదు. అందరం కూడా అహంకారం ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. అహము అంటే నేను, అహంకారము అంటేనేమో నేను శరీరముననే భావన. అహము, అహంకారము. కారము అనే మాట తగిలేటప్పటికి ఏమైందంటే అండి, దేహ భావన. అహం అనేటువంటిది ఏవైతే ఉందో అది ఆత్మభావన. అందు గురించే చూడండి, వేదవాక్యం అహం బ్రహ్మస్మి అని చెప్పారు. నేను బ్రహ్మమునే. సో హం, సో అంటే అది, హం అంటే నేను, అది నేనయ్యున్నాను. అది నేనేటి కనపడుతుంది కదా నిక్షేపంలాగా. ఈ కనపడేది నువ్వు కాదని చెప్తున్నాయి శాస్త్రాలన్నీ. ఎలాగా? ఈ కనపడేదానికి ఒక బయోడేటా ఉందండి. ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు పెరిగాడో, ఎప్పుడు ఇతను పాఠశాలకు వెళ్ళాడో, ఎప్పుడు పట్టభద్రుడయ్యాడో, ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళాడో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడు పిల్లలు కన్నాడో, ఎప్పుడు ముసలోడైపోయాడో,
దీనికి ఒక కాలం, ఆ కాలంలో మార్పు నిరంతరము మార్పు చెందిందండి. ఈ ముసలితనం వచ్చిన తర్వాత ఎప్పుడు చనిపోయాడో. దీనికి ప్రతి దానికి ఒక లెక్క ఉంది చూడండి. ఈ లెక్కలతో కూడుకుంటూ నిరంతరము మార్పు చెందేటువంటి ఈ శరీరాన్ని నేను అనే భావన ఎవరికొచ్చిందో అతి అహంకారము. దీన్ని నేనంటున్నాడు. దీనికి సంబంధించినటువంటియన్నీ నాదంటున్నాడు. ఎలాగా? నాది పలానా కులం. నేను స్త్రీని, లేతే నేను పురుషుడిని, నేను విద్యావంతుడిని, లేతే నేను ధనికుడిని, నేను దరిద్రుడిని. ఇలా ఇయన్నీ దేనికి ఆపాదించుకున్నాడు? నేనుకి ఆపాదించుకున్నాడు. ఆ నేను వేరు. ఈ శరీరం నేను వేరు. ఈ శరీరం నేను ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి పనిముట్టు. ఇది ఒక కాలమునందు వచ్చి, ఒక కాలమునందు పడిపోద్దండి. ఇది కర్మ ఫలాన్ని అనుభవించడానికి తెచ్చుకుంది. ఆ కర్మరాశి ఏదైతే ఉందో అది అది అయిపోయేటప్పటికి ఈ శరీరం కూడా అయిపోద్ది. ఈ కర్మ ఫలాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి ఈ శరీరాన్నే నేను అని అహంకరిస్తున్నాడు చూసారా? ఆ అహంకారం కూడా ఈ బుద్ధిలో లయమైపోయింది. ఆ బుద్ధిలో లయమైపోతే అహంకారం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు. ఈ బుద్ధి ఆత్మలో లయమైపోయింది. చిత్తమే లేదు. చిత్తము అంటే అండి, ఈ 4 ఎక్కడైతే ఉన్నాయో ఆ చోటుకి చిత్తము అని పేరు. చిత్ అంటేనేమో చైతన్యము. ఆ చిత్తము యొక్క చైతన్యము యొక్క ప్రకాశము ఇక్కడ పడుతుందట అంతఃకరణములో. ఈ అంతఃకరణంలో చిత్తము యొక్క ప్రకాశము పడకపోతే అది అక్కడ ఉన్నటువంటి వస్తువులు 4 జడాలే. ఎలాగండి? మనస్సుకు స్వయం ప్రకాశం లేదు. స్వయంగా తానుగా అన్నీ చక్కబెట్టుకునేటువంటి శక్తి దానికి లేదు. ఆత్మ యొక్క ప్రకాశమే మనస్సునందు ప్రతిబింబింతే దాన్ని చిదాభాష అన్నారు. ఆ చిదాభాషుడే జీవుడు. ఇక్కడ చూడండి, ఆత్మేమో అది సర్వవ్యాపకము, ఎప్పుడు ఉండేటువంటిది. దానికి చావు పుట్టుకులు లేవు. దానికేమో స్త్రీ పురుష లింగ భేదం లేదు. అదేమో అవ్యక్తము, అనంతము, నిరంజనము. దాన్ని అనేక రకాలుగా వర్ణించారు. అది ఇప్పుడు నాశనము లేనిది. ఆత్మయందే అన్ని జీవులు వస్తూ మళ్ళీ ఆత్మ నుంచే అన్ని నిష్క్రమిస్తున్నాయి అని చెప్తున్నారు. మరి అటువంటి ఆత్మే నువ్వైనప్పుడు ఈ పుట్టి చచ్చిపోయే ఈ శరీరం ఎవరు? ఇది ప్రకృతి. ఇది ప్రాకృతి అనే 3 పదాలండి. అంటే రజోగుణము. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే తమోగుణం అండి. అంటేనేమో రజోగుణము. అంటేనేమో సత్వగుణము. ప్రాకృతి. సత్వ రజస్తమో గుణాలు మూడిట్లకి ఆధారమై ఆ 3 గుణాలని ఆధారం చేసుకొని ఈ శరీరం పుట్టింది. అందు గురించి ఇందులో కూడా 3 వ్యవస్థలు ఉన్నాయి చూడండి ఈ శరీరంలో. తమో గుణాంశంతో పుట్టినటువంటిదేమో ఈ కనిపించే స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి తమో గుణం మాత్రమే ఉందండి. తమో గుణ లక్షణం ఏంటి? జ్ఞానం ఉండదు. అది తెలుసుకోలేదు. అది ఇంకొక దాన్ని తెలుసుకోలేదు. ఆ లక్షణం కలిగి ఉన్నటువంటిది తమో గుణాంశమే ఈ శరీరం. సమస్త వస్తువులు తమో గుణాంశంతోటే ఉన్నాయండి. ఏ ఆకారం కనిపించినా సరే ఆ ఆకారాలన్నీ తమో గుణాంశమే. ఇప్పుడు రజోగుణాంశమైనటువంటిది మన శరీరంలో ఇంకో వ్యవస్థ ఉంది. ప్రాణాలు. ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచవాయువులు కూడా క్రియాశక్తిని కలిగి ఉన్నాయండి. ఈ శరీరానికి క్రియాశక్తి లేదు. ఆ ప్రాణశక్తి వల్లే ఈ శరీరం కదులుతుంది. ఈ క్రియాశక్తిని కలిగించేటువంటి దశ వాయువులు అన్నారు. పంచవాయువులు కాదండి. పంచవాయువులు ఏవైతే ఉన్నాయో ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు నిత్యం సంచరిస్తూ ఉండి శరీరానికి కావలసినటువంటి సకల అన్ని నాడులలోకి కూడా ప్రాణశక్తిని అందిస్తాయి. మరి లోపల నీ స్వరూపం దగ్గర ఉన్నటువంటి ఇంకొక 5 వాయువులు ఉన్నాయండి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి పంచవాయువులు ఉన్నాయండి. దశ విధములైన వాయువులచే ఈ శరీరం నిలబడి ఉంది. ఇక్కడికి క్రియాశక్తి కలిగిన ఈ ప్రాణాలని చెప్పుకున్నామండి. తమో గుణాంశమైనటువంటిది ఏ క్రియాశక్తి లేనటువంటిదేమో శరీరం అని చెప్పుకున్నాం. శరీరం అంటే ఏంటండి? అస్థి, మజ్జ, మేధ, రక్తము, మాంసము, శుక్లము, సప్త ధాతువులతో కలిసి ఉన్నటువంటిది ఈ శరీరం. ఈ శరీరము ఆ ప్రాణాలు దాటితే ఈ రెండింటికి లోపల మనస్సు అనేటువంటిది ఉంటుందండి. అది సత్వగుణాంశం. రజోగుణ తమో గుణాంశంతో ఉన్నటువంటి ఈ రెండింటికి లోపల సత్వగుణాంశమైనటువంటి ఆ మనస్సు లేకపోతే మనిషికి తెలివి లేదండి.
ఆ మనస్సులోనే తెలివి ప్రతిబింబిస్తుంది. ఆ తెలివి ఎక్కడది? ఆత్మ యొక్క ప్రకాశమే ఈ మనస్సునందలి ప్రవేశించింది. ఆత్మ యొక్క ప్రకాశమే మనస్సు యందలి ప్రవేశిస్తే ఆ తెలివికి చిదాభాష అని పేరు. కానీ ఈ తెలివి ఏమైందండి? తనను తాను తెలుసుకోవడానికి ఉపయోగించుకోలేదు. ఈ తెలివి ఈ ఇంద్రియముల ద్వారా బయటకొచ్చి యావత్ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఆ తెలుసుకునేటువంటి ప్రపంచమేమో దృశ్యము. ఈ తెలుసుకునేటువంటి తెలివేమో దృక్కు. ఈ దృక్ స్వరూపం ఏదైతే ఉందో దీన్ని ఇది మర్చిపోయి ఆ తెలి ఆ తెలుసుకున్నటువంటి ప్రపంచం ఆకారాలన్నింటినీ పట్టుకుంటే దాన్ని ఏమైందంటే అండి బహిర్ముఖం అయిపోయిన మనస్సు అయింది. ఈ బహిర్ముఖం అయిపోయినటువంటి ఈ మనస్సుని ఏమన్నారంటే అండి దుర్యోధనుడు అన్నారు. దుర్యోధన అంటే యోచన, దుర్ చెడ్డ, చెడ్డ యోచనలు చేయువాడు. ఇదే మనస్సు లోపలికి కాని తిరిగితే అండి సుయోధన, సంస్కారాలన్నీ మార్చుకోవడానికి, తన తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడానికి లోపల ప్రయాణంగాని వెళ్తే అతని పేరు సుయోధన. అదే మనస్సు బయటికి వెళ్తే దుర్యోధన. ఇతనికి ఎంతసేపు ఎవరితోటి వైరం అండి? పాండవులతో వైరం. ఆ పాండవులంటే ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 వాయువుల పేర్లు చెప్పుకున్నాం కదండి. ఈ 5 వాయువులకి పంచ పాండవులు అని పేరు. ఈ పంచ పాండవులతోటి ఎప్పుడు వైరుభావంతో ఉంటాడట. ఎవరో ఈ దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడి తల్లిదండ్రులు ఎవరండి? గాంధారి. చూడండి, గంధగుణం కలిగి ఉన్నటువంటిది మన శరీరంలో శ్వాస, ఈ ముక్కు. దీన్ని గ్రాణేంద్రియము అన్నారు. ఈ గ్రాణేంద్రియము గంధగుణం కలిగి ఉంది. గంధము అంటే వాసనలు. వాసనలో అనగానే ఇక్కడ రెండో అర్థం ఏంటంటే అండి ముందు జన్మలో చేసిన పాపాలు, దానికన్నా ముందు జన్మలో, దానికన్నా ముందు జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాసనల రూపంలో మనిషిని పట్టుకుని, జీవుని పట్టుకుని ఎప్పుడూ వదలకుండా ఆ కర్మల ఫలాన్ని అనుభవించడానికే భూమి మీదకి వస్తున్నాడు. ఈ వాసనలన్నీ కూడా అండి సంస్కారాలు అంటారు ఇట్లనే. ముందు జన్మకు సంబంధించిన వాసనలు ఉండబట్టే ఇతనికి ఎంత చెప్పినా సరే అతనికి తోసిందే చేస్తాడు ఆఖరణ మళ్ళీ. అదే వాసనాపరం. పూర్వజన్మ వాసనాఫలము వలనే లభ్యమగును అన్నాడు భగవద్గీతలో. ఎవ్వరన్నా సరే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ జతతి సిద్ధయ్యే, వేలాది మంది మనుషుల్లో ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకుంటున్నాడు అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే గత జన్మ వాసనలు తెలుసుకోవడానికే సహకరింతాయి కొంతమందికి, తెలుసుకోవడానికి ప్రతిబంధకం అవుతాయి కొంతమందికి. ఆ వాసనల రూపంలో ఉన్నటువంటిది గాంధారి. ఇది గంధగుణం కలిగి ఉన్నటువంటిది. ఈవిడికి ఈ గంధగుణం కలిగి ఉన్నటువంటి ఈ గాంధారికి భర్త ఎవరండి? అందరికీ తెలుసున్నదే కదా. ఈ దుర్యోధనుడి తండ్రి పేరు ఏంటండి? ఎవరన్నా మధ్య మధ్యలో ఒకసారి చెప్తుండండి, చక్కగా నేను చెప్పింది మీకు అర్థమవుతుందని. ఏమండి? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. ధృత రాష్ట్రుడు. ధృతము అనగా సంస్కృత పదంలో ఉపద్రవకరమైనది, రాష్ట్రుడు ప్రదేశము. ఉపద్రవకరమైనటువంటి ప్రదేశముని పట్టుకుని నేను నాది అంటున్నాడటండి. ఆయనకే ధృతరాష్ట్రుడు. అతనికి ఏమి లేవండి? కళ్ళు లేవు. కళ్ళు లేనటువంటి వాడిని అక్కడ ధృతరాష్ట్రుడిగా కల్పన చేసి మనకు చూపించారు. మనకి జ్ఞాన నేత్రం లేకపోయిన కారణం చేత శరీరాన్ని నేను అంటున్నాం. అతను ఆ రాజ్యాన్ని ఎప్పుడు వదలనంటున్నాడు. మనం చూడండి, ఈ శరీరాన్ని ఎప్పుడు వదలనంటున్నాం. ఈ శరీరము నేను అనేటువంటి భావన ఎవరికి కలిగి ఉన్నదో వారే ధృతరాష్ట్రుడు. ఇతనికి కొడుకు ఎవరండి? మహానుభావుడు ఇప్పుడే చెప్పుకున్నాం, దుర్యోధనుడు. ఈ ఈ దేహ భావము కలిగి ఉన్నటువంటి వాడికి పుట్టినటువంటి కొడుకు ఎవరంటే దుర్యోధనుడు. ఈ దేహభావం ఎప్పుడైతే ఉందో మనస్సు ఎక్కడికి వెళ్తుందండి? బయటికి వెళ్తుందండి. మనస్సులో ఎన్ని వృత్తులు ఉన్నాయండి? మళ్ళీని 99 వృత్తులు ఉన్నాయి. అసూయ, రాగద్వేషాలు, అనేక 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 చెప్పుకోవడానికి అలవ కానటువంటి విషయాలు ఎన్నో అందులో ఉన్నాయి. వాళ్ళే 99 మంది తమ్ముళ్ళండి ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి. ఆ 99 మంది ఈడు కలిపి 100 మంది అయ్యారు. 100 మంది కొడుకులటండి ఈ గాంధారికి ధృతరాష్ట్రుడికి. కానీ ఈవిడికి మాత్రం కుంతి మాద్రి అనే ఇద్దరికి మాత్రం 5గురే కొడుకులు, పంచ ప్రాణాలు. ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రియాశక్తి కలిగి ఉన్నాయి తప్పండి బయటికి వెళ్ళేటువంటి శక్తి లేదు దీనికి. బయటకు వచ్చి
శ్వాసను తీసుకుని లోపలికి వెళ్తాయి అంతే అండి. ఆ లోపలికి వెళ్ళి పంచపాండవులు ఎవరిని ముట్టుకుని వస్తున్నారండి? లోపల మన అందరిలోని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం. వైశ్వానరుడు అనేటువంటి పేరుతో మీ అందరి లోపల జఠరాగ్న స్వరూపుండై ఉన్నాను నేను అని చెప్పింది భగవద్గీత. ఆ జఠరాగ్నిలోకి వెళ్ళి ముట్టుకుని బయటికి వచ్చి రావడం వల్లే ఈ చూడండి మనం తీసుకునే శ్వాస ఆఖరికి ఏసీలో కూర్చున్నా సరే చల్లటి శ్వాస లోపలికి వెళ్తున్నా సరే బయటకు వచ్చేటువంటిది వెచ్చగా వస్తుంది. అగ్నిలోకి వెళ్ళి వస్తుందండి. కమ్మర కొలువులో తీసుకునేటువంటి గాలి బయట నుంచి తీసుకుంటాడు, చక్రం లాంటివి తిప్పుతుంటాడు. ఆ కొలిమిలోంచి బయటకు వచ్చే గాలి ఉంటుందండి, ఎచ్చగా వస్తుంటదండి. అలాగే ఇప్పుడు ఇక్కడ వేడి, విపరీతమైన వేడి ఉంటుంది మన శరీరంలో. ఆ వేడిలోకి వెళ్ళి ముట్టుకుని బయటకు వస్తుందండి. ఆ వేడిగా ఉన్నటువంటి జఠరాగ్నికి ఏమని పేరంటే అండి, ద్రౌపది అని పేరండి. ద్రుపదుడి యొక్క కుమార్తెట ఆవిడ పేరు అగ్ని సంభూత అని పెట్టారు అక్కడ. అగ్నికి సంబంధించినటువంటి కుమార్తెట అండి ఆవిడ. మరి 5గురు భర్తలు ఒక్క ఆవిడతో సంసారం చేయడం అంటే బాక్యంగా మనం ఆలకించేటప్పటికి ఆ మాట అంత వినసొంపుగా ఉండదు కదండి. 5గురు ఒక్క ఆవిడకి భర్తలేటి, 5గురు భర్తలు ఒక్క ఆవిడతో సంసారం చేయడం ఏంటి అంటారు. మరి ఇక్కడ చూడండి మనం తీసుకునే వాయువులు ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు 5 కూడా జఠరాగ్ని స్వరూపుడి దగ్గరికి వెళ్ళి ఆ ద్రౌపదిని తాకి వస్తున్నాయి. ఆ తాకడమే సంసారం అంటే అండి. ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా అక్కడ పురాణంలో ఏం చేశారంటే అండి, ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి అవయవం రెండిటికి సరిపోయేలాగే ఉంటుందండి అర్థం. కర్ణుడు అంటే అండి ఇదిగోండి ఇది చెవు. కర్ణుడు అంటే శ్రోత్రేంద్రియానికి కర్ణబేరి అంటారు దీన్ని మనకు తెలుగులో కూడా. ఈ కర్ణుడు అనేటువంటిది ఎక్కడ దిగబడిపోయిందటండి? కర్ణుడు రథం యుద్ధ సమయంలో భూమిలో దిగబడిపోయిందట. యుద్ధ సమయంలో భూమిలో కర్ణుడు రథం దిగబడిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే అండి, సాధన ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4-5 వెళ్ళాం. భూపంచకం అయిందండి, జలపంచకం అయింది, అగ్ని పంచకం అయిందండి, తర్వాత ఆకాశ పంచకం అయిందండి. మనస్సు బుద్ధి చిత్తం అహంకారంలోంచి ఇందులో బయటకు వచ్చాం. ఒకసారి మనం ఈ కథలన్నీ చెప్పుకుంటున్నాం. అయిందండి 4. తర్వాత భూపంచకం తర్వాత జలపంచకం అంటే అండి శబ్ద స్పర్శ రూపరసగంధాలు. భూపంచకము జలపంచకము. అగ్ని పంచకం అనేటప్పటికేమో శ్రోత్ర తక్కువ జిక్వ గ్రాణ ఇంద్రియాలు అక్కడికి అదైంది. తర్వాత ఏమోండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ద్రష్ట, ఇదేమో ఆకాశ పంచకం. 4-5 20. సత్వ రజస్తము ఈ ఏదైతే ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఏవైతే ఉన్నాయో అవి ఏమో గాలికి సంబంధించినవి అని చెప్పుకున్నామండి. అలాగే 5-5 అయిపోయినాయి. 5-5 25 తత్వాలు దాటితే ఇక్కడ 10 అంగుళాలకి బయటికి 10 అంగుళాలు లోపలికి అనుకున్నటువంటి 20 అంగుళాలు ఉంది కదండి. ఈ శ్వాస 2-2-2-2 చెప్పిన 5 రెళ్ళు 10 అంగుళాలు బయట, 10 అంగుళాలు లోపల ఉన్నటువంటి 20 అంగుళాలు కూడా 5 రెళ్ళు 10 లోపల 5 రెళ్ళు 10 20 అంగుళాలు శ్వాస ఆగిపోయింది. ఈ 10 అంగుళాలు శ్వాస ఈ 5కి ఎప్పుడైతే ఆగిందో మిగిలినటువంటిది శేషం 0. ఆ శేషం లేకుండా బయటికి సంచరించకుండా మనస్సు బయటికి రాదు, శ్వాస బయటికి రాదు. ఈ 2 బయటికి రాకుండా లోపల ఉండిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో అండి, ఆ స్థితికి అమనస్కపు స్థితి అని పేరు. అమనస్కపు స్థితి. ఆ మనస్సు లేదు. అమనస్కము అంటే మనస్సు లేదు. నిరుద్ధము అనేటప్పటికేమో మనస్సు పరిగెట్టడం అండి. ఏకాగ్రత అనేటప్పటికేమో ఒకే వస్తువు మీద పెట్టడం మనసుని. నిరుక్తము, ఏకాగ్రత, అమనస్కము మనస్సు లయమైపోవడం. మూడోది ఇంకా లయావస్థ. లయం అయిపోయిన తర్వాత శ్వాస మనసు 2 ఆగిపోయిన తర్వాత ఈ శరీరం ఏదైతే ఉందో 25 తత్వాలతో కూడుకున్న శరీరం అని ఇప్పుడే చెప్పుకున్నామండి. 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం జడమైపోయి ఒక కట్టె ఎలా ఉంటుందండి, అలాగైపోతుంది. అలాగైపోయినటువంటి ఆ స్థితి అనుభవానికి ఎవరికి వచ్చిందో వాళ్ళే ఇప్పుడు ఈ కృష్ణుడు చెప్పినట్టు మయ్యవేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయోపేత తమే యుక్త తమామతాః. ఈ మతం చాలా గొప్పది నాయన. యుక్తిగా
మయ్యవేశ్య నాలో మనస్సుని ఎవరైతే లయం చేస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టలు, వాళ్ళదే సరైన మతం అని చెప్తున్నాడండి ఇక్కడ. మరి దీనికి మీరు అంతరార్థం తెలియకపోతే ఈ గోరఖ్పూర్ భగవద్గీతలో ఉంటాయి చూసారా, అందులో చదవండి. ఏమని ఉంటదంటే, సంసార సాగరంలో చిక్కుకున్నటువంటి మానవుడు ఒక ఆకారంతో కూడినటువంటి విగ్రహాన్ని పూజించడం చాలా సులువైన ఉపాయము అని రాసేసారు. ఒక విగ్రహాన్ని పూజింతే రైట్ అని రాసేసారండి. ఇలాగా అంతరార్థం ఏదైతే ఉందో అంతరార్థం తెలుసుకోకుండా బాహ్యార్థం మాత్రమే తెలుసుకుని ఆ బాహ్యార్థానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని చదివి అదే నిజం అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జ్ఞానం దొరకదు. ఈ జ్ఞానం దొరకాలంటే వాళ్ళకి చాలా కుతూహలం ఉండాలి. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ. ఇది గుహ్యతమం, ఇది చాలా చాలా గుఖ్యాతి గుఖ్యమైందని చెప్తున్నారు. గుఖ్యం అంటే ఏంటండి? రహస్యం. రహస్యాల్లో గల్లా పెద్ద రహస్యం అట ఈ యోగం అభ్యసించడం. అది ఎవరైతే ఈ రహస్యమైనటువంటి యోగాన్ని పట్టుకున్నారో వాళ్ళకే దొరుకుతాను నేను. బాహ్యంగా ఎతికితే పుణ్యఫలాన్ని ఇచ్చేస్తానన్నాడు. అందు గురించి బాహ్యంగా చేసేది అంతా కర్మకాండ అండి. ఈ కర్మకాండకి ఫలాన్ని ఇస్తానని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఎందువల్లండి? ఆ ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికే మంచి జన్మ రావచ్చు, స్వర్గలోకం రావచ్చు, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహల్లోక, జనహలోక, తపహలోక, బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చండి. బ్రహ్మలోకం వెళ్ళినా సరే మళ్ళీ ఏంటి? క్షీణే పుణ్యం మధ్యకాలే విసంతి. అక్కడ మళ్ళీ పుణ్యం నశించిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి అర్జున. క్షీణే పుణ్యం మధ్యకాలే విశంతి. నువ్వు బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే మళ్ళీ కిందకు వచ్చేయాలి. పుణ్యఫలం ఖర్చు అయిపోయేది నాయన అన్నారు. మరి జ్ఞానం ఖర్చు అయ్యేది కాదు. నిన్ను తీసుకెళ్ళి భగవంతుడిలో లీనం చేసి నువ్వే దేవుడిగా అయిపోయేటువంటిది, నువ్వే దేవుడిగా అయిపోయేటువంటిది ఏదైతే ఉందో ఈ జ్ఞానానికి ఆంతర్యాగము అని పేరండి. బహిర్ముఖంగా చేసే యాగం మొట్టమొదటి చెప్పుకున్నాం, క్రతువు. అతను అశ్వమేధ యాగం చేస్తే అశ్వాన్ని విడిచిపెట్టాడు. మనం చేస్తున్నాం నిత్యం అశ్వమేధ యాగం. మనసు బయటకు ఎక్కడికి వెళ్ళిందో అక్కడ విడిపించుకుని వస్తున్నాం చూడండి. మనం శ్వాస మీద పెట్టింది ఒక్కొక్కసారి తప్పుకుని బయటకు వెళ్తుంటది. గురువు గారు చెప్పినటువంటి కీలుని పట్టుకుని వదలకుండా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తున్నాం. ఈ గురువు గారు చెప్పిన కీలు ఉంటది కదా, దాన్ని గురు కీలు అంటారు. ఈ గురు కీలు ఎవ్వరూ వదలకూడదండి. ఏంటి గురు కీలు ఏంటండి? ఆయన ఏం చెప్పారు? ఈ శ్వాస ఏదైతే ఉందో నిత్యం లోపలికి వెళ్ళి వస్తుంది, దాన్ని నువ్వేమి చేయక్కర్లేదు. దాన్ని అబ్జర్వ్ చేయమని మనసుకు పని చెప్పాలి. ఆ మనస్సును తీసుకొచ్చి దీని మీద పెట్టడమే నువ్వు చేసే సాధన. అది బయటికి వెళ్ళిపోతుందండి. అది ఆకాశ పంచకంలో ఒకటండి, ఎప్పుడు గాల్లో తిరుగుతుందండి. పక్షి జాతికి సంబంధించింది మనసు, సర్ప జాతికి సంబంధించింది శ్వాస. శ్వాస అంటే శేషుడు అని అర్థం. ఆదిశేషుడు విష్ణుమూర్తిని తన పైన ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి ఎవరిని ఆధారం చేసుకుని పడుకున్నాడండి? ఆదిశేషుడి మీద పడుకున్నాడు. చూడండి ఎక్కడ చూసినా ఆయన పాదాల దగ్గర ఏమో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మి అంటే అండి ఈ సాధన చేసుకునేటువంటి వాడికి దొరికినటువంటి ఐశ్వర్యం. ఈ సాధనకే లక్ష్మి అని పేరు. బాహ్యంగా ధనధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఈ బాహ్యార్థం. అంతరార్థానికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు ఈ సాధనను పట్టుకున్నారో, ఎవరైతే ఈ నీ స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే పుట్టిందో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లు లెక్కండి. మాచ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య అన్నాడు మహాభారతంలో. అదే పరాశరుడికి ఈ మత్స్య గంధితోటి పుట్టినప్పుడు ఈ శ్లోకం వస్తుందండి. మాచ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్యావతార. చూడండి, మాచ్యంతి అంటే మత్స్యం, బ్రహ్మ జిజ్ఞాసాయం అంటే బ్రహ్మను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే వచ్చిందో వాళ్ళలో మత్స్యావతారం ఉద్భవించిందటండి. మత్స్యావతారం పుట్టినట్టట. ఎలాగా? దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆత్మ వైపుకు ప్రయాణం చేయాలి. ఈ అనాత్మ ఏదైతే ఉందో ఈ శరీర భావన అంతా విడిచిపెట్టాలి. నేను ఎన్ని జన్మలో ఎత్తేనట. ఉపనిషత్తులు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి, గురువు గారు నిత్యం చెప్తున్నారు. అది నాకు అనుభవానికి రావాలి. శ్రోత్రేయం ద్వారా ఏదైతే ఆలకించానో అది పూర్తిగా నేను అనుభవించాలి అనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే గట్టిగా వచ్చిందో
వాళ్ళ హృదయంలో మత్స్యావతారం పుట్టినట్టండి. మత్స్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం అంటే మత్స్యావతారం ఎవరండి ఎవరెత్తారండి? జూమ్ లో భగవద్గీత చెప్తున్నారైతే ఎవరైనా చెప్పండి, మత్స్యావతారం ఎత్తింది ఎవరు? నారాయణ అండి. నారాయణుడు అండి, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి మొట్టమొదటి అవతారం మత్స్యావతారం అండి. ఎవరైతే ఈ బ్రహ్మను తెలుసుకోవాలనేటువంటి కోరిక పుట్టిందో వాళ్ళ లోపల విష్ణుమూర్తి అవతరించినట్టే. మత్స్యావతారం అంటే అదండి. మార్చుకోండి. ఈ బ్రహ్మ జిజ్ఞాస వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనకి సాధనలో ఒక అంతరాయం జరుగుతుంటదండి. ఎప్పుడు సోమకాసురుడు అంధకాసురుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులటండి. ఆ ఇద్దరు రాక్షసులు కూడా బ్రహ్మదేవుడి చేతిలో ఉన్నటువంటి వేదాలను అపహరించుకుని పోయారట. పోయి ఎక్కడ దాచారండి? సముద్ర గర్భంలో దాచారట, సముద్రంలో దాచారట. బ్రహ్మదేవుడు సృష్టి దాన్ని ఆధారం చేసుకునే చేస్తాడట. వేద ప్రమాణంతో సృష్టి జరిగిందండి. వేద ప్రమాణంతో స్థితి జరుగుతుందండి. వేద ప్రమాణం వల్లే లయ జరుగుతుంది. ఈ మూడింటికి ఆధారమైనటువంటిదే ఆ వేదం. ఆ వేదాన్ని తీసుకెళ్లి రాక్షసులు దాచేసారట. బ్రహ్మదేవుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా చేయను ఈ సృష్టి అన్నాడట. నేను తెస్తాను ఆగని చెప్తే అతను ఎక్కడున్నాడండి? నీటిలో ఉన్నాడట. విష్ణుమూర్తి అవతారంగా వెళ్తే అతను ఏమి చేయలేడటండి. అందు గురించి చేప అవతారంలో వెళ్ళాడండి. అదే మత్స్యావతారం అంటే. వెళ్ళి ఎవరిని? ఆ సోమకాసురుణ్ణి అంధకాసురుణ్ణి వధించి ఆ ఏదైతే ఇతను దొంగిలించారో ఆ వేదాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి అందజేసేటటువంటి విష్ణుమూర్తి. చూడండి, అది పురాణం. ఈ పురాణం మనకి మనకి జ్ఞానానికి వచ్చేటప్పటికి దానికి అంతరార్థం, రెండో అర్థం ఏంటంటే అండి, సోమకాసురుడు అంటే అండి చంద్రుడు. అంధకాసురుడు అంటేనేమో అందము అంటే అజ్ఞానము, చీకటి. అజ్ఞానానికి చీకటి అని పేరు. దాన్ని అంధకాసురుడు. మనం సాధనలో కూర్చున్న వెంటనే మనసు పడిపోతేనేమో, మనసు ఆగితేనేమో లోపలికి వెళ్తున్నామండి. మనస్సు కానీ వచ్చి బయటికి తీసుకెళ్ళిందంటే అండి బయటికి వెళ్ళిపోతున్నామండి. ఈ సోమకాసురుడు అనేవాడేమో బయటికి తీసుకెళ్ళిపోతే రాక్షసుడు అయ్యేదండి. అప్పుడు అంధకాసురుడు అంటే అండి ఆకారాలు, ఈ అజ్ఞానంతో చూసేటువంటి ప్రతి ఆకారము కూడా మన సాధన కట్టుబెట్టేదే అండి. మన సోదరులు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సాధనలో ఏదన్నా ఆకారాలు మనకు నచ్చినటువంటి ఏదన్నా కనబడితే మనకు ఉపకారం జరిగింది అనుకుంటున్నారు. కాదండి. శాస్త్రం చదవండి, జాగ్రత్తగా చదవండి. వివేక చూడమని 500 చిల్లర ఉంటాయండి శ్లోకాలు. మొత్తం ఆయన ఏం రాశాడంటే ఆదిశంకరాచార్యులు ఏ ఆకారం వచ్చినా సరే నేను సాధన నుంచి బయటికి తీసుకొస్తున్నట్టే ఆయన అని చెప్పి. కారణం ఏంటంటే ఆకారం వచ్చింది మనకి జప్తిలోకి, తెలుగులోకి మనకు కొన్ని ఆకారాలు కనపడుతున్నాయి. ఈ ఆకారాలన్నీ కూడా నీ స్వరూపానికి నీకు మధ్యలో ఉన్నటువంటి తెర. ఇప్పుడు ఆ తెర తీసేస్తేనే గాని నీ స్వరూపం నీకు దొరకదు. ఆ తెర తీసేయడమే మనం చేయవలసిన సాధన. అప్పుడు ఆకారాలు వస్తున్నాయండి. ఆకారాలు ఏమవ్వాలి? అడ్డుగా ఉన్నట్లు ఆకారాలని మనం అస్సలు తీసుకోకూడదు. అది మన కల్పన, మనస్సు చేసే కల్పన. బయటికి రానివ్వలేదు కాబట్టి లోపల కూడా చక్కగా ఏం చేస్తుందంటే అండి ఆకారాలుగా తెరను అడ్డుపెట్టింది. నీ స్వరూపాన్ని నీకు తెలియకుండా అడ్డుపెట్టింది. ఆ ఆకారాలు ఏవి నిజం కాదు నాయన. నీ స్వరూపం ఏదైతే ఉందో అది ఆకారం కాదు. ఈ ఆకారాలన్నింటికీ ఆధారం అది. ఆ ఆధారం అయిన దాన్ని పట్టుకుంటే ఈ ఆకారాలు అన్ని పోతాయని చెప్తాను. ఏమంటే 7 అవుతుంది. క్షమించండి, నేను సమయం చూసుకోలేదు. మళ్ళీ ఇంకొక రేపు కూడా నాకు అవకాశం ఉంది కాబట్టి మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. చాలా చాలా అద్భుతంగా భగవద్గీత గురించి శ్లోకాలు మాత్రం విని దాని యొక్క అర్థాలు మాత్రం వింటా ఉంటాం సార్ మామూలుగా. ఈరోజు మీరు బాహ్య అంతరార్థాలు చెప్పేసి దాని నుంచి అన్వయించుకుంటూ అంతర్ముఖ ప్రయాణం మనసును ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు. చాలా ఇదంతా కూడా మా గురువు గారు చెప్పేటువంటి బోధ అండి. ఈ బోధలో నేను తెచ్చింది అన్న 1% ఉంటదండి. 100 అక్కడ ఉంటే అందులో 1 తెచ్చి మీకు అందజేయగలిగాను అంతే అండి. ఒక్కొక్క విషయం గురించి కూలంకషంగా ఎంత అద్భుతంగా వివరించినారంటే అశ్వమేధ యాగం గురించి మామూలుగా అశ్వమేధ యాగం గురించి మాత్రమే విన్నారు.
దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అనేది ఈ రోజు మాకు పూర్తిగా అర్థమైంది సార్. అసలు అశ్వమేధ యాగం అంటే ఏమి? అంటే యాగం అంటే మామూలుగా రాజ్యాల్లో చేస్తారనేది మాత్రం విన్నాము. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అనేది ఈ రోజు పూర్తిగా మాకు బాగా అర్థమైంది సార్. అలాగే ఒక్కొక్క దాని గురించి భూ పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, వాయు పంచకం దాంట్లో ఎంత డెప్త్ అనేది బాగా ఒక్కొక్క విషయాన్ని ఈరోజు చాలా బాగా వివరించినారు సార్. ఆ భగవద్గీత ఎలా పుట్టింది, మహాభారతంలో నుంచి ద్రౌపది మాత నుంచి పాండవులు, కౌరవులు అందరూ ఒక లోలో ఉన్నటువంటి అంతరాత్మలు చాలా వివరంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఈరోజు. ఓకే అండి. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కూడా మీరు కూడా ఓపెన్ చేసి జస్ట్ మళ్ళీ ఒకసారి మాట్లాడండి. మాట్లాడకపోతే నేను చెప్తున్నది అసలు ఏమన్నా ఎంతవరకు నేను దానికి న్యాయం చేస్తున్నానో నాకు తెలియదు కదా. అప్పుడప్పుడు మీరు కొంచెం నాకు కోఆపరేట్ చేయండి చాలు. ఇంకోటి సార్, మనస్సు అనేది పక్షి జాతికి సంబంధించింది అని చెప్పారు కదండి సార్. అవునండి, అవునండి. అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, అంటే మనస్సు అనేది చంచలమైనది, ఇది కోతిలాగా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు పోతుంది అనేది మాత్రం విన్నాము. ఈరోజు మీరు పక్షి జాతికి సంబంధించింది అని చెప్పారు కదండి సార్. అది కొంచెం అది క్లారిటీ ఇస్తామండి. అది ఎలా చెప్పారంటే అండి, కోతన్నా లేకపోతే పామన్నా ఇంకోటన్నా భూమిని గాని చెట్టుని గాని ఆధారం చేసుకుని వెళ్ళేటువంటి జాతులు ఇవన్నీ. ఓకే పక్షికి ఆధారం అక్కర్లేదండి, భూ సంబంధం లేదు, ఆకాశంలో వెళ్ళిపోద్దండి. ఏమండి ఆ పక్షికి 2 రెక్కలు ఉంటాయండి, అవును సార్. తోక ఉంటది. చూడండి మనసుకు కూడా భౌతికంగా వెళ్ళిపోయేటువంటి రెక్క ఒకటి ఉందండి, ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్ళిపోయే రెక్క ఒకటి ఉందండి. 2 రెక్కలు కలిగి ఉన్నటువంటిది పక్షి. ప్లస్ ఏ ఆధారం లేకుండా గాలిలో తిరుగుతుందండి. మనసు కూడా అంతే అండి. ఇప్పుడు అమెరికా అనుకున్నారనుకోండి, మీ చుట్టాలు ఉన్నారనుకోండి, సెకండ్లో అమెరికాకి వెళ్తుంది మనసు. ఏమండి ఏది అనుకోండి అది కనపడుతుంది. మా పొలంలో ఆవులను తెలుసుకున్నాను అనుకోండి, ఆవులు కనపడిపోతున్నాయి మనసులో. ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి చూపించగలిగేటువంటి శక్తి, సెకండ్ల మీద ప్రయాణం చేసే శక్తి ఒక్క పక్షికి ఉందండి. ఆ పక్షి జాతికి సంబంధించింది మనసు అని చెప్పడానికి మనకు ప్రమాణంగా కూడా దేవాలయాల్లోని చూడండి గరుత్మంతుడు పెడతారు విష్ణుమూర్తికి ఎదురుకుండా. విష్ణాలయం ఎక్కడున్నా సరే అండి, విష్ణుమూర్తికి ఎదురుకుండా గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడు అంటే అండి పక్షి జాతికి సంబంధించినటువంటి మనస్సుని చూపించడానికి అక్కడ ప్రమాణంగా గరుత్మంతుడిని వాడారు. అలాగే ఈ చూడండి ఈ పక్షి జాతికి సంబంధించిన గరుత్మంతుడు, సర్ప జాతికి సంబంధించినటువంటి శ్వాస, ఈ 2 ఒకరి దగ్గరే ఉన్నాయి, విష్ణుమూర్తి దగ్గరే ఉన్నాయి. కానీ ఆ రెండిట్లకి పూర్తి వైరం. అవును సార్. శ్వాసకి మనసుకి వైరం అండి. శ్వాస ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుందండి విశ్వాసంగా శరీరాన్ని, మనసు ఎప్పుడు బయట ప్రయాణం చేస్తుంటదండి. ఈ రెండిట్లకి వృత్తులు చాలా డిఫరెన్స్. ఈ 2 ఒకేలా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ అక్కడ విష్ణుమూర్తి దగ్గర ఉన్నాయి చూడండి. ఆదిశేషుడు ఉన్నాడు, గరుత్మంతుడు ఉన్నాడు. ఆ గరుత్మంతుడే మనం ఏమన్నారంటే అండి మనస్సు అని చెప్పారండి. వీళ్ళిద్దరికి పడదు, మనం చేసే సాధన కూడా అదే అండి. వీళ్ళిద్దరికి వైరం కదా, ఈ మనసు శ్వాస 2 కొట్టుకుని కొంతసేపుడికి 2 లయం అయిపోతాయి, 2 ఆగిపోవాలి. దీన్ని అది దాన్ని ఇది కొట్టుకుని చంపేసుకోవాలి. దాని అర్థం ఈ భాషలో చెప్పవలసి వస్తే అండి, మనసు ఆగిపోవాలి, శ్వాస ఆగిపోవాలి, మన ప్రయాణం అది. అప్పుడు గమ్యం చేరతాం. ఈ 2 ఉన్నంతకాలం అలా చూస్తూనే ఉండడం కాదండి దాని అర్థం. ప్రథమ సోపానం శ్వాస మీద మనసు పెట్టడం, 2వ సోపానం ఏంటంటే అండి నీ స్వరూపాన్ని పట్టుకోవడం. చాలా సార్ నమస్తే అండి. నా పేరు గీత. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆన్ చేసుకోకపోతే మిస్ అయ్యే వాళ్ళమేమో అనిపించేంత అద్భుతంగా ఉందండి. సార్ ఒక్క చిన్న రిక్వెస్ట్, అందరూ ఒక్కసారి మీ ఆశీర్వాదం. ఈరోజు రజిత వాణి వాళ్ళ అమ్మాయి రజిత గారు బర్త్డే ఉంది. ఒక్కసారి మీరు అందరూ విషెస్ ఇద్దరు గాని కొంచెం చిన్న వీడియో ప్లే చేసి విషెస్ అందరం చెప్దాం సార్. ప్లీజ్ మీరు స్టే ఉండండి సార్. చాలా బాగుంది సార్. మీది మాత్రం చాలా, అంటే నేను ఆన్ చేసుకోకపోతే మిస్ అయ్యేదాన్నేమో అన్నంత ఫీల్ వచ్చింది. అందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఇటు అటు అవ్వకుండా అందరూ మీ క్లాస్ చాలా అద్భుతంగా విన్నారండి. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి, నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో ప్లే చేస్తాను.
అందరూ ఒకసారి రజితావాణి గారికి వాళ్ళ పాప రజిత్ గారికి ఇద్దరికి బర్త్డే విషెస్ తెలియచెప్దామమ్మా. హ్యాపీ బర్త్డే మేడం రజిత్ గారు, రజితావాణి గారు. థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ. పాపకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మీరు మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చేసుకొని హ్యాపీగా ఉండాలని మేము అందరం పత్రిజీ మహిళా చైతన్యం తరపున మీకు అందరి తరపున బర్త్డే విషెస్ తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు కూడా బర్త్డే విషెస్ చెప్పండి సార్. అమ్మా, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యాలతో జ్ఞాన సిద్ధి యోగ ప్రాప్తి మీకు కలగజేయాలని ఆ పరమేశ్వరుని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ధన్యవాదాలు. రజిత మేడం, విష్ యూ హ్యాపీ బర్త్డే. మా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా. జై హో పత్రిజీ. జై గురుదేవ్. మేడం హ్యాపీ బర్త్డే మీ అమ్మాయి గారికి మీకును. రావడం చాలా విశేషం మేడం. అందులోనూ ఒకే రోజు మీకు బాగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది అద్భుతంగా జరుపుకోవచ్చు మేడం ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ బర్త్డే మేడం వన్స్ అగైన్. పత్రిజీ మహిళా చైతన్యానికి జై హో పత్రిజీ గారికి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీవాణి గారు. మీకు జ్ఞానం ప్రసాదించాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం అండి. అమ్మా రజిత్ గారు ఒక్కసారి కళ్ళు మూసుకొని 3 ఆధ్యాత్మిక కోరికలంట కోరుకోండి. ఓకే. ఓకేనా? అందరూ ఒకసారి మేడం అందరూ ఒకసారి తదాస్తు చెప్పండి అమ్మా మేడం కి. తదాస్తు. ఆధ్యాత్మిక కోరికలు అన్ని తీరాలి. పత్రిజీ మహిళా చైతన్యంలో ఈ రోజు చెప్పిన మాస్టర్స్ లాంటి మాస్టర్స్ ప్రతిరోజు వచ్చి మనకి ఎంతో జ్ఞానాన్ని ఉదయం స్టార్టింగే ఎంతో అద్భుతమైన సమయాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు మా అమ్మాయిని ఒకసారి దీవించున్నానండి. శ్రీవత్సస్వమావిరా శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సుగుణ గారు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గీతాశ్రీ మేడం. మాస్టర్స్ సార్తో పాటు ఇంకెవరన్నా మాట్లాడాలనుకున్నా, సార్ని ఏదైనా డౌట్స్ అడగాల్సిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా చెప్పారు. ఎట్లా ఉందంటే పిన్ డ్రాప్ సౌండ్ అంటారు చూడండి, అంత శ్రద్ధగా విన్నాం అనమాట. చాలా విషయాలు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అశ్వమేధ యోగం గురించి